మురళీ నాయక్ గారు. అతని ఏజ్ ఇప్పటికి 23 ఇయర్స్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ పుట్టినది 2002. 10th వాళ్ళ సోమన్నపల్లిలోని కంప్లీట్ చేసుకున్నాడు. తర్వాత ఇంటర్కి అనంతపూర్కి వెళ్ళారు. తన ఆర్మీ గోల్ అనమాట, ఆర్మీకి వెళ్ళాలనేసి. సో అలాగే కష్టపడ్డాడు, రన్నింగ్ మార్నింగ్ అంతా కష్టపడ్డాడు, ఆర్మీకి జాయిన్ అయ్యాడు. 2025 ఇప్పుడు ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఆ జవాన్ ఎంత కష్టపడి ఉంటాడు ఆర్మీకి వెళ్ళడానికి. కానీ అతను చెప్పింది ఆర్మీలోకి వెళ్ళేటప్పుడు ఒకటేనమాట, బై మిస్ నేను ఆర్మీలో చనిపోతే నా యొక్క బాడీ పైన ఆ యొక్క జాతీయ జెండా కప్పి నా అంత్యక్రియలు చేయాలని. అలాగే అతని చివరి రోజు రాత్రి మాటలు ఎలా ఉన్నాయంటే, ఈ రోజు నేను బ్రతికితే మళ్ళీ కూడా పునర్జన్మ ఎత్తినట్టే అని. కానీ ఆ రాత్రి గడిచేసరికి కాలు వచ్చింది, నీ కొడుకు లేడు. ఆ మాట విన్న ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన అసలు మాటల్లో చెప్పలేము. యొక్క దుఃఖం, చేతికొచ్చిన కొడుకు కోల్పోయాడంటే ఆ యొక్క బాధ ఎలా ఉంటుందంటే ఒక తల్లికి ఒక తండ్రికే తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కే తెలుసు. ఎందుకంటే ఆ యొక్క మాట వినిన వెంటనే తల్లి తీసుకున్న ఫీల్. ఇంకొకటి, ప్రభుత్వం వాళ్ళు కాల్ చేసి మీకు ఇంత అమౌంట్ ఏం కావాలని అడిగితే ఆ తండ్రి ఒకటే చెప్పాడు, మాకు అమౌంట్ ఏమొద్దు, మా కొడుకు దేశం గురించి పోరాడి చనిపోయాడు కాబట్టి మా కొడుకు మేము చూసుకోవాలి, ఇంకా ఎప్పటికీ మేము చూసుకోలేం కదా. నా యొక్క కొడుకు విగ్రహాలు ఒకటి వాళ్ళ విలేజ్లో పెట్టించండి అనేసి కోరాడు. అలా పెట్టిస్తే నేను వెళ్ళిన రూట్లో నా కొడుకుని చూసినప్పుడల్లా నా కొడుకు నాకు గుర్తొస్తాడు, ఎదిగే కొడుకుని నేను చూసుకుంటూ ఉంటాను ఆ విగ్రహంలో అనేసి అలా చెప్పాడు. వాళ్ళ ప్రభుత్వం ఒప్పుకొని రేపు ఆ యొక్క అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆ విగ్రహం అక్కడ ప్రతిష్ఠించడం కూడా జరుగుతుంది. ఇంతకంటే మనం అతనికి ఏం చేయగలం? అతని యొక్క ఆత్మకి శాంతి కలగాలనేసి కోరుకోవడం తప్పించి మనం చేసేది ఏమీ లేదు. ఇలాంటి జవాన్లకి మీరు ఇచ్చేది కేవలం 2 నిమిషాలు మౌనం. ఆ మౌనంతో వాళ్ళ ఆత్మకి శాంతి. జై జవాన్.